నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన ఇంటికి డైరెక్ట్ గా వెళ్లకుండా కార్యాలయానికి వెళ్ళిన పైన పెద్ద ఎత్తున మరోసారి చర్చకు దారితీసింది. గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే అల్లు అరవింద్, బన్నీవాసు సన్నిహితులు కూడా ఉన్నారు. అయితే నిన్న బెయిల్ వచ్చినా ఇవాళ రిలీజ్ అవడం పైన బన్నీ అసంతృప్తిగా ఉన్నారు. చేయని తప్పుకు జైలు దాకా వెళ్లారంటూ సన్నిహితుల వద్ద బన్నీ కామెంట్స్ చేశారు. రాత్రి అంతా జైల్లో నిద్రపోలేదు అల్లు అర్జున్. ఈ కేసులో ఇకపై ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపైన చర్చ ఆయన మొదలు పెట్టేశారు. ప్రస్తుతం మనం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఆ విజువల్స్ చూస్తున్నాం. దిల్ రాజు అక్కడే ఉన్నారు. బన్నీతో పాటుగా ఆయన జైలు నుంచి ఆయన బన్నీతో వచ్చేటువంటి ఆ ఎస్కార్ట్ ఆయన వాహనం కూడా ఉంది. అక్కడి నుంచి ఆయన రిసీవ్ చేసుకున్నారు. బన్నీని తీసుకొచ్చి గీతా ఆర్ట్స్ కార్యాలయంలో వదిలేశారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ తన సన్నిహితులతో, తన తండ్రితో, తన మామతో చర్చలు నడిపిస్తున్నారు. బెయిల్ వచ్చాక కూడా నన్ను రాత్రంతా జైల్లో ఉంచడం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేయని తప్పుకి, తను ప్రత్యక్షంగా ఆయన చేయనటువంటి తప్పుకి ఆయన బలి కావాల్సి వచ్చింది.